ప్రభువునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని, మీరందరూ ఎల్లప్పుడూ దేవుని యందు సంతోషించేవారిగా ఉండాలని, ఆయనను బట్టి ఆనందించేవారిగా ఉండాలని నా హృదయపూర్వకంగా, నా మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను. జ్యోతిర్మయుడగు దేవుని సంగమా, దేవుని సమాజమా, దేవుని పిల్లలారా, క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంగమా, ఈరోజు దేవుని యొక్క దివ్యవాక్యమైన బైబిల్ గ్రంథముల నుండి ఒకే ఒక్క దేవుడు ఎవరు, ఆ ఒక్క దేవుని గురించి బైబిల్ ఏమని చెప్తుంది, ఈ యొక్క టాపిక్ గురించి మనము పూర్తిగా లోతుగా మనము పరిశీలన చేద్దాం. ఈ రోజున ప్రియా దేవుని పిల్లలారా, ఈ యొక్క కార్యక్రమము ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా వింటున్న ప్రేక్షక మహాశయులందరికీ తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈ యొక్క కార్యక్రమము మనము మొదలు పెట్టక ముందు దేవునికి యొక్క చిన్న ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనము మొదలు పెడదాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియా పరలోకపు తండ్రి, నీ బిడ్డలకు తెలియజేయడానికి నన్ను నిలబెట్టుకుని ఉన్నావు. నీ ఆత్మతో నన్ను నింపండి. నీ కుమారుడైన క్రీస్తు యొక్క శిలువ చాటును నన్ను మరుగుపరిచి చెప్పదలుచుకున్న వాక్యము తండ్రి, నీ బిడ్డలకు తండ్రి వారి యొక్క హృదయంలో ఉంచుకున్నటకు తండ్రి, అడుగుజాడలలో నీ యొక్క అడుగుజాడల్లో నడుచుటకు తండ్రి, వినగలిగే చెవులను గ్రహించే హృదయాన్ని బిడ్డలకు దయచేసి తండ్రి, సాత్వికమైన మనసుతో తండ్రి వారికి అంగీకరించినట్టుగా నీ ఆత్మవర్షము వారందరి మీద కుమ్మరించి వివేకం కలిగే హృదయాన్ని, జ్ఞానం కలిగే హృదయాన్ని కూడా దయచేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడగు నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ షలాం, అందరికీ వందనాలు. మనము ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్ ఒకే ఒక్క దేవుడు ఎవరు, ఆ ఒక్క దేవుని గురించి బైబిల్ ఏమని సెలవిస్తుంది, చెప్తుంది అనేక విషయం గురించి మనము తెలుసుకుందాం లోతుగా. బైబిల్ ఉన్నవారు నేను చెప్తున్న విషయాలు అలాగ ఉన్నావో లేవో పరిశీలించవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతున్నాను. ప్రియా దేవుని పిల్లలారా, యెహోవా తండ్రి మాత్రమే దేవుడని బైబిల్ బోధిస్తుంది. ప్రియా దేవుని జనాంగమా, కీర్తన గ్రంథము 100వ అధ్యాయము 3వ వచనములో యెహోవాయే దేవుడు అని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనం ఆయన వారం, మనం ఆయన ప్రజలము, ఆయన మేపెడి గొర్రెలము. ప్రియా దేవుని పిల్లలారా, మనము దేవుని వారము. దేవుడు సృజిస్తే మనము సృజించబడిన వారము. తల్లుల గర్భాలలో మనకు దేవుడే మనకు తండ్రి. మనల్ని తండ్రులలో నుండి తల్లిలోనికి తీసుకుని వచ్చి తల్లి గర్భములో మనకు అవయవాలన్నీ కూడా సంపూర్తిగా సిద్ధం చేసి మనం భూమి మీదకి తీసుకొని వస్తున్నాడు తన కొరకు జీవించమని. భూమి మీదకి వచ్చిన తర్వాత మనల్ని దేవుడు పోషిస్తున్నాడు. ప్రియా దేవుని పిల్లలారా, పంచభూతాలు మనకు సేవకులుగా దేవుడు పెట్టాడు. ఒకే ఒక్క దేవుడు, ఆయన పేరు యెహోవా. ఆయన మనకు తండ్రి. ఆయన ద్వారా మనము జీవించుచున్నాం. ఆయన ద్వారా మనము ఉనికి కలిగి ఉన్నాం. ఆయనే మనకు దేవుడు.
మనము ఆయన ప్రజలము ప్రియ దేవుని పిల్లలారా. ఆయన మేపెడి గొర్రెలము. మనల్ని పోషిస్తున్నాడు దేవుడు, మనల్ని సంరక్షిస్తున్నాడు దేవుడు, మనలను పరిపాలిస్తున్నాడు దేవుడు, మనకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు దేవుడు. మన అవసరాలన్నీ కూడా తీరుస్తున్నాడు ప్రియ దేవుని పిల్లలారా. దేవుని స్థానంలో ఎవరిని పెట్టినా అది శాపం. దేవుడు ఒక్కడే, ఆయన పేరు యెహోవా. ఆయన మనకు తండ్రి, ఆయన మనకు దేవుడు, ఆయన మనకు రాజు, ఆయన మనకు సంరక్షకుడు ప్రియ దేవుని పిల్లలారా. ఇంకొక వచనాన్ని మనము నేర్చుకుందాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 2వ వచనంలో, నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశముల నుండి వెలుపలికి రప్పించి తినే. ప్రియా దేవుని పిల్లలారా, అబ్రహాము దేవునికి స్నేహితుడిగా ఉన్నాడు. అబ్రహామును ఆ యొక్క కల్దీయ దేశం అనే యొక్క దేశంలో నివసించుచున్న అబ్రహామును 75 సంవత్సరాలలో విగ్రహారాధికుడైన బొమ్మలను అమ్ముకునే వ్యక్తి, బొమ్మలకు పూజ చేసే కుటుంబంలో పుట్టి జీవిస్తున్న వ్యక్తిని దేవుడు తన కొరకు ఏర్పరచుకున్నాడు, తనకు స్నేహితునిగా ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, కల్దియా అనే ఒక దేశంలో ఊరు అనే ఒక పట్టణంలో నుండి దేవుడు అబ్రహామును పిలుచుకున్నాడు. పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి తీసుకొని వచ్చి స్థిరపరిచాడు అక్కడ. అప్పుడు అబ్రహాంతో నిబంధన చేస్తున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను, నాకు ప్రతిగా ఏ దేవుడిని పూజించకూడదు, నేనే సర్వ సృష్టిని, సర్వ ప్రకృతిని, సర్వ విశ్వాన్ని నేనే కలుగజేశాను. నా మాట నువ్వు విను. నీ తండ్రులను, నీ తల్లిదండ్రుల దగ్గర నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ అన్నదమ్ముల దగ్గర నుంచి, నీ రక్త సంబంధికుల నుండి వేరు కావాలి. నువ్వు విగ్రహారాధకునిగా ఉండడం నాకు ఇష్టం లేదు. నీ రక్త సంబంధికులందరూ కూడా, కల్దీయ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా విగ్రహారాధకులే. నేను నీ ద్వారా నేను గొప్ప చేసుకుంటాను. నీవు నా మాట వింటావు, నిన్ను నేను గొప్ప చేస్తాను. నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదించదాను. నిన్ను ఎవరైతే దీవిస్తారో వారిని దీవిస్తాను, నిన్ను ఎవరైతే శపిస్తారో వారిని శపిస్తానని అబ్రహాంతోనే దేవుడు వాగ్దానం చేశాడు. ప్రియా దేవుని పిల్లలారా, అలాగున అబ్రహాంకు దేవుడు తోడుగా ఉండి తనకు ఒక కుమారునిచ్చి, ఆ కుమారుని ద్వారా దేవుడు ఇజ్రాయేలీలను అభివృద్ధిలోనికి తీసుకుని వచ్చాడు. సంతానాన్ని రెట్టింపు చేశాడు. ఆకాశ నక్షత్రం వలె, భూమి మీద సముద్రం దగ్గర ఉండే ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తానని అబ్రహాంతో వాగ్దానం చేసిన 430 సంవత్సరాల తర్వాత ఐగుప్తు దేశంలో నుంచి విడిపించాడు. ప్రియా దేవుని పిల్లల దేవుడు 430 సంవత్సరాల తర్వాత ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి దేవుడు ఇశ్రాయేలీలను విడిపించాడు. అబ్రహాము యొక్క కుమారుడైన ఇస్సాకు, ఇస్సాకు కుమారుడైన యాకోబు, యాకోబు యొక్క 12 కుమారులు, వారి యొక్క సంతానము ఇజ్రాయేలీలు. దేవుడు చెప్పినట్టుగా ఆ 4వ తరం వారు ఆ యొక్క ఇజ్రాయేలు అనే యొక్క ప్రజలు కనాను దేశంలోనికి నడిపించబడ్డారు. 430 సంవత్సరాల తర్వాత
ప్రియా దేవుని పిల్లలారా, దేవుడు వాగ్దానం చేసినట్టుగా ఐగుప్తు దేశంలో నుంచి గద్ద తన రెక్కల మీద ఏ విధంగానైతే తన పిల్లలను మోసుకొని వెళుతుందో, ఐగుప్తు దేశంలో నుంచి, బానిసత్వంలో నుంచి ప్రజలు హింసించబడుతుంటే దేవుడు వారి యొక్క ప్రార్థన, వారి యొక్క మూలుగును దేవుడు విని వారిని ఐగుప్తు దేశంలో నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించు సస్యశ్యామలమైన పాడి పంటలు కలిగిన పాలు తేనెలు ప్రవహించు దేశంలో దేవుడు ఇశ్రాయేలీలను నివసింపజేశాడు. ప్రియా దేవుని పిల్లలారా, అన్న మాట ప్రకారంగా దేవుడు మాట ఇచ్చి నెరవేర్చేవాడు. దేవుడు సత్యవంతుడు, దేవుడు న్యాయవంతుడు. దేవుడు తగిన కాలమందు మనుషులను హెచ్చిస్తాడు. ప్రియా దేవుని పిల్లలారా, గద్ద తన రెక్కల మీద ఏ విధంగానైతే పిల్లలను మోసుకుంటూ వెళ్తుందో, దేవుడు కూడా తన పిల్లలైన ఇశ్రాయేలీయులను, దేవుడు ప్రపంచంలో ఉన్న అన్ని వంశాలలో, అన్ని జాతులలో ఒకటే జాతిని దేవుడు ఎన్నుకున్నాడు. ఆ జాతి పేరే ఇశ్రాయేలు, హెబ్రీలు. వాళ్ళు హెబ్రీ జాతి అబ్రహాం నుంచి దేవుడు పిలుచుకొని అబ్రహాంను గొప్ప చేశాడు. అబ్రహాం యొక్క కుటుంబాన్ని, అబ్రహాం యొక్క రక్త సంబంధికులను అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చాడు గనుక ఒకప్పుడు కనాను దేశంలో నుంచి ఐగుప్తు దేశంలోనికి 70 మంది మాత్రమే వెళ్ళారు. కానీ కనాను దేశానికి ఆ నిర్గమంలో, ఆ ప్రయాణంలో దేవుడు 40 సంవత్సరాలు పోషించిన కాలంలో అక్కడున్న జనాంగం మాత్రము 20 లక్షల జనాంగము. ప్రియ దేవుని పిల్లలారా, కాల్బలమే ఒక యుద్ధం చేసేవారే 6 లక్షల జనాంగం ఉన్నారు. 20 లక్షల జనాంగానికి నాయకుడిగా మోషను పెట్టి దేవుడు ఐగుప్తుల నుంచి కనాను దేశానికి నడిపించాడు. దేవుని యొక్క మాటను తిరస్కరించడం ద్వారా మోషేను పిస్గా కొండ మీద చంపేశాడు. అహరోనును కూడా చంపేశాడు. యెహోషువ నాయకత్వంలో కనాను దేశంలోకి అడుగుపెట్టిన ఇశ్రాయేలీలు దేవునిని ఆరాధించారు, దేవుని స్తుతించారు, దేవుని మహిమపరిచారు. ప్రియా దేవుని పిల్లలారా, ఇశ్రాయేలీలకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. కట్టడలు, నీతి, న్యాయాలు, ఏ విధంగా నడుచుకోవాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఏ విధంగా జీవించాలనేది 10 ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇశ్రాయేలీలకు ఇచ్చాడు. ప్రియా దేవుని పిల్లలారా, దేవుని గురించి తెలియజేస్తా ఉన్నాడు ఇశ్రాయేలీలకు. ఇశ్రాయేలీలు కూడా దేవుడు ఒక్కడే అని తెలియజేశారు. అదే విషయాన్ని మనకు నిర్గమకాండం 20 అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. ప్రియా దేవుని పిల్లలారా, బైబిల్ ఉన్న వారు తెలిసి వాక్యాన్ని పరిశోధించవలసిందిగా నేను ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతున్నాను. నీ దేవుడైన యెహోవాను నేనే నీ దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుంచి వెలుపలికి రప్పించి తిని అని దేవుడు చెప్పిన మాట ప్రకారంగా దేవుడు వారిని ఐగుప్తు దేశంలో నుంచి కనాను దేశంలోకి నడిపించి నేనే దేవుడనని ఇశ్రాయేలీయులకు కనబరుచుకున్నాడు. ఆ యొక్క సినాయి పర్వతం మీద దేవుడు మోషే ద్వారా ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞల ప్రకారంగా వారు దేవుడిని ఆరాధించారు, స్తుతించారు, మహిమపరిచారు. దేవుడు గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, మహిమ కార్యాలు అక్కడ ఎన్నో చేశాడు. ప్రియా దేవుని పిల్లలారా, దేవుడు అంటే ఎవరో ఇశ్రాయేలీయులకు తెలుసు కనుక దేవులలో యెహోవాయే దేవుడు అనేక విషయాన్ని మనం ఇంకా ముందు తెలుసుకుందాం. యెహోషువ గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనంలో యెహోవాయే నిజమైన దేవుడు, దేవుళ్ళలో యెహోవాయే దేవుడు, దేవుళ్ళలో యెహోవాయే దేవుడు అని చెప్తున్నాడు. యెహోషువ 22వ అధ్యాయం 22వ వచనంలో ఐగుప్తు దేశాన్ని పంచుకున్న క్రమంలో ఆ యొక్క గిలాదు అనే యొక్క పట్టణము యోర్దాను నదికి అవతలగా ఉన్న పట్టణంలో గాదు వంశస్థులు, మనష్షే వంశస్థులు, రూబేను వంశస్థులు వారు కొంచెం స్థలం తీసుకొని అక్కడ నివసించారు. వారు నివసించిన స్థలంలో ఒక బలిపీఠం కట్టుకున్నారు. ఇశ్రాయేలీలు ఆ యొక్క
12 గోత్రాల ప్రజలందరూ కూడా ఆ యొక్క నది దాటి అవతల వాళ్ళకి స్థలాలు పంచిపెట్టారు. వీరు ఇంత స్థలం తీసుకున్నారు కాబట్టి వీరికి ఇవ్వలేదు. కనుక వీరు కొంత కాలానికి అక్కడ బలిపీఠాన్ని కట్టుకోవడం ద్వారా ఆ ఇజ్రాయేలీలలో గొడవలు వచ్చాయి. దేవుడు ఒక్కడే కదా, దేవునికి కట్టాల్సింది బలిపీఠం ఒకటే కదా, దేవుడు కోపగిస్తాడు కదా ఈ విధంగా చేస్తే. దేవుణ్ణి కాదని వేరే విగ్రహాన్ని, వేరే బలిపీఠాన్ని కడితే దేవుడు ఊరుకోరు కదా, ఆ శాపం మన మీదకి వస్తుంది కదా అని దేవుడు ఆ యొక్క ఇజ్రాయేలీలు ఆ మనష్యుల మీదకి, గాదీల మీదకి, రూబేనీయుల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ 3 జాతుల ప్రజలు, 3 ఆ యొక్క గోత్రాల ప్రజలు మిగతా గోత్రాల ప్రజలతో అంటూ ఉన్నాడు కదా, మన మధ్య దేవుడు ఉన్నాడని, ఆయన గొప్పవాడని తెలియజేయడానికి మేము బలిపీఠం కట్టాం. కానీ ఇక్కడ మేము ఏది కూడా బలులు అర్పించడానికి కాదు, దేవుని మహిమపరచడానికి కాదు. మాకు తెలుసు దేవుని ఏ విధంగా ఆరాధించాలి, దేవుని యొక్క కోపం ఏ విధంగా వస్తుంది విగ్రహారాధన చేస్తే. విగ్రహారాధన చేయడం ద్వారా దేవుడు మనకు దూరం అవుతాడని మాకు తెలుసు. మేము కట్టిన ఈ యొక్క బలిపీఠము గుర్తు కోసం మాత్రమే కట్టాం, కానీ ఇక్కడ బలి ఇవ్వడానికి కాదు, అర్చనలు దీపాలు ముట్టించడానికి కాదు, బలి అర్పణలు అర్పించడానికి కాదు, దహన బలులు కానీ సమాధాన బలులు కానీ ఏ బలులు కూడా అర్పించడానికి కాదు. అసలు ఇది ఆలయమే కాదు, ఓన్లీ బలిపీఠం గుర్తు కోసమే ఒక వస్తువుగా ఉన్నది మా మధ్యలో జ్ఞాపకార్థంగా అని చెప్పారు. అహరోని యొక్క కుమారుడైన ఫినెహాసు యాజకుడు గనక అతనితో పాటు 10 మంది పెద్దలు ఆ రూబేనీయుల దగ్గరికి, మనుష్యుల దగ్గరికి, గాదీల దగ్గరికి వెళ్ళి పరుచుకొని వచ్చారు. ప్రియ దేవుని పిల్లలారా, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ప్రియ దేవుని పిల్లలారా, విషయం అక్కడ క్లియర్ అయిపోయింది. దేవుడు ఒక్కడే, యెహోవాయే దేవుడు, దేవుళ్ళలో యెహోవాయే దేవుడు అని వారందరూ కూడా తెలుసుకొని వారందరూ సంతోషంగా అక్కడ పండుగ వాతావరణం ఏర్పడింది యెహోషువ కాలంలో. ప్రియా దేవుని పిల్లలారా, దేవుడు ఒక్కడే అని ఇజ్రాయేలీయులకు తెలుసు. కానీ ఇప్పుడు మనకు ఈ రోజులలో క్రైస్తవులు అనే వాళ్ళు 3 దేవుళ్ళని చెప్తున్నారు, లేక త్రిత్వం అని చెప్తున్నారు, లేకుంటే 3 వేరు ఉన్నారు కానీ 3 ఒక్కరే అని చెప్తున్నారు. ఎన్ని దొంగ బోధలు తయారయ్యాయి ప్రియా దేవుని పిల్లలారా. ఇజ్రాయేలీలు అట్లా చెప్పలేదు, ఒక్కడే దేవుడు అని చెప్పాడు. మరి ఇప్పుడున్న క్రైస్తవులు క్రీస్తును వెంబడించుచున్నామని చెప్పుచున్న కొంతమంది ప్రజలు ఏమంటున్నారంటే, బోధకులు ప్రజలను తప్పు త్రోవను నడిపించి వాళ్ళను భ్రష్టత్వంలోనికి తీసుకొని వెళ్తున్నారు. ప్రియా దేవుని పిల్లరా, దేవుడు ఒక్కడే, ఆయన యెహోవా, ఆయన మనకు తండ్రి. ఆయన స్థానంలో యేసు క్రీస్తు ప్రభును కానీ ఎవరిని కూడా పెట్టడానికి వీల్లేదు. ప్రియా దేవుని పిల్లలారా, ఎవరిని పెట్టినా కానీ అది విగ్రహారాధన కిందికి వస్తుంది. దేవుడు ఒక్కడే, ఆయన మనకు తండ్రి, ఆయన పేరు యెహోవా. ఆయన ఉన్నవాడు, అనువాడు, ఉండుననువాడు ఆయనకు అర్థం. ప్రియా దేవుని పిల్లలారా, మీరు జాగ్రత్తగా మీరు వాక్యాన్ని పరిశీలించినట్టయితే బైబిల్ మొత్తం కూడా ఎక్కడ కూడా 2 దేవుళ్ళని 3 దేవుళ్ళని ఎక్కడ కూడా చెప్పలేదు. వీరందరూ కల్పించుకున్న కల్పన కథలు మాత్రమే. జనులు కూడా హితబోధ సహింపగా దురద చెవులు కలవారినే తీసుకొని వచ్చి వారికి నాయకులుగా, పెద్దలుగా, పాస్టర్లుగా, అధికారులుగా, ఆ యొక్క ఫాదర్లుగా పెట్టుకొని వారికి ఇష్టమైన బోధలను విని సంబరపడుతున్నారు. కానీ నరకం. ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు యేసు నరుడు, యేసు క్రీస్తు అనే యొక్క మనుషుడు నరుడు మాత్రమే. ఆయన నరుడు మాత్రమే, పక్కా నరుడే. ఆయన మనుషుడు మాత్రమే, దేవుడు కాదాయన, దేవుని కుమారుడు అని అనిపించుకున్నాడు. ఈ రోజున దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చొని నా తరపున విజ్ఞాపన చేస్తున్నాడు. 2వసారి వస్తాడని నమ్మాలి. అది కూడా దేవుడు పంపిస్తేనే వస్తాడు. ఆయన ఏదో ఒక సమయంలో దొంగ వలె వస్తాడు. అప్పటి వరకు మీరు సిద్ధంగా, జాగ్రత్తగా
మీ విశ్వాసాన్ని, మీ యొక్క నీతిని కాపాడుకుంటేనే యేసుక్రీస్తునందు ఉన్న వారం అవుతారు మీరు, నేను కూడా. అప్పుడు దేవుని యొక్క చెంత మనం, దేవుని యొక్క సన్నిధిని అనుభవించడానికి మనం యోగ్యులుగా ఉంటాం. ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే. దేవుని స్థానంలో యేసుక్రీస్తు ప్రభును పెట్టకూడదు, పెడితే శాపమే. దేవుని కుమారుడు మాత్రమే యేసుక్రీస్తు ప్రభు. మనం కూడా దేవుని యొక్క కుమారులమే. ప్రియ దేవుని పిల్లలారా, అర్థం కావట్లేదు బైబిల్ చాలామందికి. అర్థం చేసుకుంటే యొక్క కాపరులు, పాస్టర్లు, ఫాదర్లు ఎవరైతే నిజంగా బైబిల్ కరెక్ట్గా చదివి సరి అయిన విధంగా ఆలోచన చేసినట్టేదంటే, వారు చెప్పే ఎవరైతే ముందు కూర్చున్న వారు ఎవరైతే ఉన్నారో, సభ్యులు ఎవరైతే ఉన్నారో, విశ్వాసులు ఎవరు ఉన్నారో, వారు కూడా సరి అయిన మార్గంలో నడవడానికి దోహదపడుతుంది ఈ యొక్క వాక్యాలన్నీ కూడా. వారే గుడ్డివాడు గుడ్డివానికి ఏ విధంగా త్రోవ చూపుతారు. ప్రియ దేవుని పిల్లలారా, ఈనాడున్న కాపర్లందరూ కూడా గుడ్డివారుగా తయారై దేవుళ్ళు ముగ్గురని, త్రిత్వమని అనేకమైన బోధనలు, బైబిల్ చెప్పని బోధనలు తీసుకొని వచ్చి ప్రజలకు రుద్ది ఆ నాశనానికి దారి తీసుకొచ్చేటట్టుగా చేస్తున్నారు. క్రైస్తవులందరినీ కూడా ఈ యొక్క దేవుని నుంచి దూరం చేస్తూ ఉన్నారు, యేసుక్రీస్తు నుంచి దూరం చేస్తున్నారు. ప్రియ దేవుని పిల్లారా, యేసుక్రీస్తు ప్రభు కూడా ఎన్నోసార్లు నా తండ్రి, నా తండ్రి అని దేవుణ్ణి ప్రార్థించాడు, దేవుణ్ణి వేడుకున్నాడు, దేవుణ్ణి కొనియాడాడు, దేవుణ్ణి మహిమపరిచాడు, దేవుణ్ణి గొప్ప చేశాడు, దేవుణ్ణి మహిమపరిచాడు అన్నిట్లలో. ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు తండ్రి, ఆయనే దేవుడు, ఆయన పేరే యెహోవా. ఇజ్రాయేలీలందరూ కూడా ఏనాడు ఇద్దరు దేవుళ్ళని అనలేదు, ముగ్గురు దేవుళ్ళు అని చెప్పలేదు. కానీ ఈనాడు క్రైస్తవులు అయితే ఇద్దరు దేవుళ్ళని, ముగ్గురు దేవుళ్ళని, ఒక కొబ్బరికాయని తీసుకొని వచ్చి 3 భాగాలు ఉన్నాయని, మనిషి శరీరాన్ని చూసి 3 భాగాలు ఉన్నాయని, కోడిగుడ్డుని తీసుకొచ్చి 3 భాగాలు ఉన్నాయని ఎన్నో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి దేవుణ్ణి అవమానపరుస్తున్నారు, దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నారు, దేవుని నుంచి తప్పిపోతున్నారు, ఇతరులకు మార్గభ్రష్టులుగా చేస్తున్నారు. ప్రియ దేవుని పిల్లారా, దేవుడు ఒక్కడే, ఆయన పేరే యెహోవా. ఇర్మీయా గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనంలోని విషయాన్ని మనం ఇంకా పూర్తిగా నేర్చుకుందాం. ప్రియ దేవుని పిల్లారా, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవం కలిగిన దేవుడు, సదాకాలము ఆయనే రాజు. ఇంత క్లియర్గా ఉన్నా కానీ ఇంకా మార్గభ్రష్టులు అయిపోతూ ఉన్నారు ఈనాడు క్రైస్తవులు. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవం కలిగిన దేవుడు. దేవునిలో జీవం ఉంటుంది. ప్రియ దేవుని పిల్లలారా, దేవునిలో జీవం ఉంటుంది, దేవునిలో ప్రేమ ఉంటుంది, దేవునిలో దయ ఉంటుంది, దేవునిలో కనికరం ఉంటుంది. వాటన్నిటి చేతనే మనం కాపాడబడుతున్నాం. మనం ఆయన మేపెడి గొర్రెలము. ఆయన మనల్ని కాపాడుతున్నాడు, ఆయన మనల్ని అభివృద్ధిలోనికి తీసుకొస్తున్నాడు, ఆయన మనకు జీవమివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు యేసుక్రీస్తు ద్వారా, మధ్యవర్తి యేసుక్రీస్తు ప్రభు మన పాపముల నిమిత్తము చనిపోయాడు దేవుని చిత్త ప్రకారంగా. యేసుక్రీస్తు ప్రభు మనకు ప్రాణం పెట్టాడు మనందరి కొరకు దేవుని చిత్త ప్రకారంగా. ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభును దేవుడు లేపాడు. ఎందుకు? మనల్ని కూడా లేపడానికి. లేపి తన కుడిపార్శ్వమున కూర్చుని పెట్టుకున్నాడు. ఎందుకు? మనల్ని కూడా తనున్న చోటకి కూర్చుండబెట్టుకోవాలని. దేవుడు ఎంత గొప్ప వ్యక్తో మీకు తెలియట్లేదు ప్రియ దేవుని పిల్లారా. దేవుణ్ణి 3 భాగాలుగా చేస్తున్నారు. శాపం అది. దేవుడు ఒక్కడే, ఆయన పేరు యెహోవా, ఆయన మనకు తండ్రి. 1 కొరింథీ 8వ అధ్యాయం 6వ వచనములోని మాటలను మరి ఒకసారి మనం నేర్చుకుందాం. ఆకాశమందైనను భూమి అందైనను దేవతలనబడినవి యున్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఆకాశమందైనను భూమి అందైనను దేవతలనబడినవి అనేకములు ఉన్నను దేవుడు ఒక్కడే. ఏమని అర్థమవుతుంది ప్రియ దేవుని పిల్లారా ఈ యొక్క వాక్యము? ఆకాశమందు అనేకమైన దేవులను సృజించుకున్నారు. మేఘాలను దేవతలుగా, వర్షాలను దేవుడిగా,
నక్షత్రాలను దేవుళ్ళుగా, తోకచుక్కలను దేవుళ్ళుగా, సూర్యుని దేవునిగా, చంద్రుణ్ణి దేవునిగా, ఇంకా ఆకాశంలో ఇంకా ఏమైతే ఉన్నాయో, విశ్వంలో ఏమున్నాయో అన్ని దేవుళ్ళని చేసేసారు ప్రియ దేవుని పిల్లారా. ముక్కోటి దేవతలను చేసేసారు ప్రజలు. దేవుని నుంచి దూరమయ్యారు ప్రజలు. అనాగరికులుగా మారిపోయారు, మార్గభ్రష్టులుగా మారిపోయారు, అసలు జ్ఞానం లేనివారుగా తయారయ్యారు, అజ్ఞానులుగా తయారయ్యారు, దేవుని నుంచి బొత్తిగా వేరై చెడిపోయారు ప్రియ దేవుని పిల్లలారా. దేవుడు ఒక్కడే అని తెలుసుకోలేక కనపడిన మొద్దును దేవుడని, కనపడిన రాయిని మొద్దునని దేవుడని, కనపడిన భూమిని, కనపడిన ఆకాశాన్ని, తోకచుక్కలను, నక్షత్రాలను, గ్రహాలను దేవులుగా పూజిస్తున్నారు ప్రియ దేవుని పిల్లలారా. దేవుడు సృజించిన వస్తువులను పూజించడం న్యాయమేనా? అవన్నీ కూడా దేవుని చేత సృజించబడినవి కదా. అవన్నీ కూడా మనకు సేవలు చేయడానికి దేవుడు ఆకాశంలో పెట్టాడు కదా. మనకు సేవకులైన ఆ యొక్క దూతలను ఈ రోజున మొక్కుతూ ఉన్నారు ప్రజలు. మనకు సేవలు చేయడానికి దూతలుగా ఉన్నాయి ఈ భూమి కానీ, ఆకాశం కానీ, నక్షత్రాలు కానీ, తోకచుక్కలు కానీ, ఈ గ్రహాలు కానీ, ఇంకా ఏమైతే విషయంలో ఉన్నాయో అవన్నీ కూడా మనకు సేవలు చేస్తున్నాయి. వాటి ద్వారా కాలాలు ఏర్పడుతున్నాయి. వసంతకాలం అని, వర్షాకాలం అని, చలికాలం అని, ఎండాకాలం అని ఋతువులు ఏర్పడుతున్నాయి ప్రియ దేవుని పిల్లారా. వాటి ద్వారా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది. అలాగే ఇవన్నీ కూడా ఈ పాలపుంత నక్షత్రం వైపు తిరుగుతున్నాయి, నక్షత్ర మండలం వైపు తిరుగుతున్నాయి. ఈ పాలపుంత నక్షత్ర మండలం కూడా ఇంకా వేరే నక్షత్ర మండలం వైపు తిరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా దేవుడు తిప్పుతూ ఉన్నాడు ప్రియ దేవుని పిల్లారా. అట్లా తిప్పడం ద్వారానే ఈ యొక్క సర్వ సృష్టి కూడా నడుస్తూ ఉంది. ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు తయారు చేసిన వస్తువులను మొక్కడము సరి అయిందేనా? దేవుడు నీ మేలు కొరకు, నీ బాగోగు కోసము, నువ్వు బ్రతకడం కోసము, నీకు సేవలు చేయడానికి చెట్లను, పుట్లను, నీవు జంతువులను, ఆకాశంలో ఉండే ప్రతి ఒక్క వస్తువును, పదార్థాన్ని దేవుడు తయారు చేస్తే నీ మేలు కొరకు, నీకు ఉపయోగకరంగా చేస్తే నువ్వు వాటిని పూజించడం తప్పు కదా. దేవుడు క్షమిస్తాడా? ఈ లోకంలో నువ్వు బ్రతికేది 70 సంవత్సరాల 80 సంవత్సరాల. నువ్వు ఒక్కసారి కన్ను మూస్తే నీ బ్రతికేందో ఒకసారి అర్థం చేసుకో. ఈనాడు క్రైస్తవులంతా కూడా ఇదే దొంగ బోధలు చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువును దేవుడు అంటా ఉన్నారు. దేవుని కుమారుడు అనాలి ప్రియ దేవుని పిల్లారా. దేవుని స్థానంలో ఎవరిని పెట్టినా దేవుడు ఊరుకోడు. దేవుడెవరో, ఆయన కుమారుడు ఎవరో మీకు తెలియనా అని 30వ అధ్యాయము 4వ వచనంలో సామెతల గ్రంథంలో చెప్తా ఉన్నాడు. 1 కొరింథీ 8వ అధ్యాయంలో 6వ వచనంలో, యెహోషువ 22:22లో, నిర్గమ 20 అధ్యాయం 2లో, 100వ అధ్యాయం 3వ వచనం కీర్తనలో ఇన్ని విషయాలు చెప్పినా కానీ ఇంకా చెవునికి ఎక్కట్లేదు, మెదడుకి ఎక్కట్లేదు ఈ యొక్క క్రైస్తవ బోధకులకు. క్రైస్తవ బోధకులే దొంగ బోధలు చేస్తే మరి ఈ యొక్క క్రైస్తవ జనాంగము తప్పు మార్గంలోకి పోక ఏం చేస్తారు ప్రియ దేవుని పిల్లారా? బోధకులే తప్పు మార్గాన్ని బోధిస్తే వినేవాళ్ళు తప్పు మార్గాన్ని నడవరా? వీరందరూ దేవుని యొక్క సింహాసనం ముందట నిలబడినప్పుడు మరి వీళ్ళ గతి ఏంటిదో ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా నేను ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతున్నాను. యేసుక్రీస్తు ప్రభును కొంతమంది తండ్రి అని, దేవా అని, ఆయనకే స్తుతులు, ఆయనకే మహిమ, ఆయనకే అన్నీ కూడా చెల్లిస్తున్నారు. తండ్రి అని అంటా ఉండొచ్చు. ఎంత తప్పు ప్రియ దేవుని పిల్లారా. యేసుక్రీస్తు ప్రభును తండ్రి అనొచ్చా? ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. మనకు అన్న, మనకు సహోదరుడు ఆయన. మిమ్మలను దాసులని పిలవక మిమ్మలను సహోదరులని పిలుచుచున్నానని యేసుక్రీస్తు ప్రభు చెప్పలేదా? ఆయన తండ్రిగా చేస్తారా? తండ్రి స్థానం ఎవరికి ఇవ్వద్దని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు కదా. ఒకసారి ఆ మాట కూడా మనం చూద్దాం ప్రియ దేవుని పిల్లలారా. 23వ అధ్యాయము 9వ వచనంలో ఉన్న మాటను మనం ఒకసారి చదువుకుందాం. భూమి మీద
ఎవనికి తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే తండ్రి, ఒక్కడే తండ్రి అని చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు. భూమి మీద తండ్రి అని ఎవరికి పేరు పెట్టవద్దు. నిన్ను కన్న తండ్రి ఒక్కరికి మాత్రమే తండ్రి అని పేరు పెట్టుకోవాలి తప్ప ఇంకా ఎవరికి కూడా తండ్రి అని పేరు పెట్టవద్దు. ఈనాడు పాస్టర్లను తండ్రి అని పిలుస్తున్నారు, కాపరులను తండ్రి అని పిలుస్తున్నారు. ఎవ్వరు కనబడితే వారిని ఇంతంత బైబిల్ పట్టుకొని రాగానే తండ్రి అని, ఫాదర్ అని, అయ్యా అని పిలుస్తూ ఉన్నారు. భూమి మీద తండ్రి అని పేరు పెట్టవద్దని యేసుక్రీస్తు ప్రభు కరాఖండిగా చెప్పాడు కదా. దేవుని యొక్క మాటను విస్మరించి, యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటను విస్మరించి నువ్వు నరకానికి పోతావా? అందరినీ తండ్రి అనుకుంటా, బాబు అనుకుంటా. అసలు ఎందుకు ఈ పిచ్చి చేష్టలు ఎందుకు చేస్తున్నారు మీరు? బైబిల్ చెప్పిన మాట వినరా? బైబిల్ యొక్క అడుగు జాడల్లో నడవరా? బైబిల్ అద్దంలాగా మీరు చూసుకోరా? మీ ముఖం మీద మరకలు ఏమైనా ఉంటే అద్దంలో చూసుకుంటారు కదా. మీ దగ్గర ఏమైనా తప్పులు ఉన్నట్టయితే ఉంటే, మీరేమైనా లోకానుసారంగా నడుచుకొని దేవుని యొక్క ఆజ్ఞలు మీరు విశ్వసించినట్టయితే ఉంటే, మీరు రక్షించబడాలని మీకు కోరుకుంటే బైబిల్ యొద్దకు రండి. బైబిల్లో ఏం చెప్పాడు, యేసుక్రీస్తు ఏం చెప్పాడు, అపోస్తలులు ఏం చెప్పారో, పాత నిబంధన గ్రంథంలో ఇజ్రాయేలీలు ఏం చెప్పారో, ఇజ్రాయేలును నడిపించిన నాయకులు ఏం చెప్పారు, మోషే ఏం చెప్పాడు, యోషువ ఏం చెప్పాడు, నోవహు ఏం చెప్పాడు, యోబు ఏం చెప్పాడు, మీకు అర్థమవుతుందా? ఈ కిలో 350 గ్రాముల మెదడులో మీకు అనేకమైన ఆలోచనలు పుడుతున్నాయి. మీకు మీరే గొప్ప చేసుకుంటున్నారు. ఒకరికంటే ఒకడు గొప్ప చేసుకుంటున్నాడు. ఒకడు బిషప్ అని, ఒకడు ఫాదర్ అని, ఒకడు అభిషక్తుడని, ఒకడు బ్రదర్ అని, ఇష్టం వచ్చినట్టుగా ఒకడు ఏదేదో పేర్లు పెట్టుకుంటున్నారు, నానా రకాల పేర్లు. దేవునికి రావాల్సిన మహిమను ఈనాడున్న దొంగ బోధకులే అనుభవిస్తున్నారు. ప్రియ దేవుని పిల్లారా, ఇది సరి అయింది కాదు. మార్చుకోండి, మీ యొక్క గుణగణాలను మార్చుకోండి. దేవునికి మీ జీవితాన్ని సమర్పించుకోండి. యాకోబు ఏ విధంగా బ్రతికాడు, ఇస్సాకు ఏ విధంగా బ్రతికాడు, అబ్రహాం ఏ విధంగా బ్రతికాడు, యేసేపు ఏ విధంగా బ్రతికాడు, అపోస్తలులు ఏ విధంగా బ్రతికారు, ప్రవక్తలు ఏ విధంగా బ్రతికాడు. ప్రియ దేవుని పిల్లలారా, అందరికంటే ఎక్కువగా మహాపరిశుద్ధుడుగా నా యందు పాపమున్నదని ఎవడైనా నిరూపించగలడా అని సవాల్ విసిరిన యేసుక్రీస్తు ప్రభు మాదిరికరమైన జీవితం ఏ విధంగా చేశాడు మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభువే తండ్రిని, దేవుణ్ణి తండ్రి అని పిలిచాడు. నువ్వెంత, నీ లెక్కెంత, నీ బతుకెంత? నువ్వు తప్పు మార్గంలో నడిచి ఇతరులు కూడా తప్పు మార్గంలోనికి నడిపిస్తావా? నరకానికి పోతావు. దేవుడు ఒక్కడే, ఆయన పేరు యెహోవా. ఆయనకు సాటి అయిన వారు ఎవరు లేరు. ఆయన పక్క కూర్చునేంత దమ్ ఎవరికి లేదు. ఎవరిని కూర్చోబెట్టుకోడు. ఆయనకు రావాల్సిన మహిమ ఎవరికి ఇవ్వడు. యేసుక్రీస్తు ప్రభు మనిషి మాత్రమే, నరుడు మాత్రమే. నా గురించి దేవుడు మన రక్షణ కొరకు ఒక రక్షణకర్తను ఏర్పరిచాడు. మనలో నుండి ఒక వ్యక్తిని ఏర్పరచుకొని ఆయనలో తన ఆత్మను ఉంచి ఆయనను ఈ లోకంలో పరిశుద్ధమైన జీవితం జీవించేవానిగా ఆయనను ఏర్పరచుకున్నాడు. ఆయన ద్వారా ప్రపంచంలో ఉన్న మానవులందరినీ కూడా రక్షించాలని దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క అభిలాష. ప్రియా దేవుని పిల్లలారా, 23వ అధ్యాయం 9వ వచనము మత్తయి రాసిన సువార్తలో ఒక్కడే తండ్రి, ఒక్కడే మన తండ్రి, మా తండ్రి ఒక్కడే మన తండ్రి అని యేసుక్రీస్తు ప్రభు క్లియర్గా చెప్పాడు. ఆయన పరలోకమందున్నాడు అని కూడా చెప్పాడు. భూమి మీద ఎవరికి తండ్రి అని కూడా పేరు పెట్టవద్దు అని కూడా చెప్పాడు. ప్రియా దేవుని పిల్లలారా, యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 16వ వచనంలోని మాటను ఒకసారి మనము బైబిల్ ఉన్నవారు తెరిచి చదవలసిందిగా నేను ప్రభు పేరిట మీకు కోరుతున్నాను. మీరు నా పేరిట ఏమి అడుగుదురో అవి మీకు అనుగ్రహించును. మీరు నా పేరిట ఏమి అడుగుదురో అవి మీకు అనుగ్రహించును. 15వ అధ్యాయం 16వ వచనము యోహాను రాసిన సువార్తలో యేసుక్రీస్తు ప్రభు పేరిట తండ్రి అయిన దేవుని అడగాలి. మీకు జ్ఞానం తక్కువ ఉందా?
మీకు వివేకం లేదా? దేవుళ్ళు ముగ్గురని అనుకుంటున్నారా? తండ్రిని అడుగు, మీకు తెలియజేస్తాడు బైబిల్ ద్వారా. ముగ్గురిని చేయొద్దు, 3 భాగాలు చేయొద్దు. ఒక్కడే తండ్రి దేవుడు. ఆయన ఆత్మను ఎవరిలో ఉంచి నడిపించాలని నడిపిస్తాడు. ఒకానొక సమయంలో సంసోను నడిపించాడు దేవుని యొక్క ఆత్మ చేత. ఒకానొక సమయంలో ప్రవక్తలను నడిపించాడు. ఒకానొక సమయంలో రాజులను నడిపించాడు తన ఆత్మ చేత. అనేకమైన గొప్ప కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఎలీషా ద్వారా చేయించాడు, ఏలియా ద్వారా చేయించాడు. అనేకమైన వ్యక్తుల ద్వారా దేవుడు చేయించాడు. ఇర్మియా ద్వారా కూడా గొప్ప కార్యాలు చేయించాడు. ప్రియ దేవుని పిల్లారా, యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఇంకా ఎన్నో గొప్ప కార్యాలు చేయించాడు. అలాగని దేవుళ్ళు అయిపోతారా? ఎవరు గొప్ప కార్యాలు చేస్తే, ఎవరి ద్వారా చేయిస్తే వాళ్ళు దేవుళ్ళేనా? మరి ఎంతమంది దేవుళ్ళని చేస్తారు మీరు? ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతున్నాను. మీరేమన్నా తండ్రిని అడగదలుచుకున్నారా? జ్ఞానం అడుగుతారా? వివేకం అడుగుతారా? మీకు కావలసిన ఆహార పదార్థాలను అడుగుతారా? మీకు కావలసిన బట్టను అడుగుతారా? మీకు ఇల్లుల గురించి కావాలని అడుగుతారా? మీ సుఖభోగాల గురించి అడుగుతారా? ఏం అడిగినా కానీ నీకు ఇవ్వడం దేవునికి ఇష్టమైతే అది యేసుక్రీస్తు ద్వారా నీకు దయచేస్తాడు. డైరెక్ట్ దేవుడు నీకు ఇవ్వడు. మనకు ఒక మధ్యవర్తిని పెట్టాడు దేవుడు. ఆయన ద్వారానే మనము ఏదైనా పొందాలి. యేసుక్రీస్తు మధ్యవర్తిగా ఉన్నాడు. మనకు దేవునికి నరులకును మధ్యవర్తిగా ఉన్నాడు. మీకు ఏదైనా కావాలంటే యేసుక్రీస్తు ద్వారా మన దేవుడిని అడగాలి మనము. అప్పుడు దేవుడు ఎవరికి గద్దింపక ధారాళంగా దయచేస్తాడు. ప్రియ దేవుని పిల్లారా, మీకు జ్ఞానం కొద్దువగా ఉన్నదా? అది దేవుణ్ణి అడగవలెను, అది మీకు అనుగ్రహింపబడును. యాకోబు పత్రిక 1:5 ఉంటుంది. ప్రియ దేవుని పిల్లారా, ఎప్పుడు కూడా మీకు డైరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభు మీకు ఇవ్వడు. యేసుక్రీస్తు ప్రభుకు ప్రార్థన చేస్తే నీకు నరకానికే డైరెక్ట్గా, ఇక వేరే మార్గమే లేదు. నువ్వు ఖచ్చితంగా నరకానికే. యేసుక్రీస్తు ద్వారా దేవునికి ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభుకు ప్రార్థన చేస్తే అసలు యేసుక్రీస్తు ప్రభు నీ ప్రార్థనకు అంగీకారం చెప్పొద్దని, అసలు నీకు జవాబు కాదు కదా, అసలు నీ మాట కూడా, నీ మొహం కూడా చూడడు. మీ వల్లనే కదా నా నామము అన్యజనుల ఎదుట దూషించబడుతున్నది అంటాడు. మీరెవరో నాకు తెలియదు అంటాడు యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభుకు డైరెక్ట్గా ప్రార్థన చేయొద్దు, దేవునికి ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు నామం ద్వారా అడగాలి. అప్పుడు మీకు అనుగ్రహింపబడుతుంది. అది సత్యమైన మాట. యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క కుమారుడు అని ఒప్పుకుంటేనే మీకు నిత్య జీవం వస్తుంది, లేకుంటే నరకమే. ఆ యెహోవానే యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తే పరిశుద్ధాత్మ అని ఎవడైతే నమ్ముతాడో అది దొంగ బోధ. త్రిత్వం అనేదే సరి అయింది కాదు అసలు. యాక్చువల్గా త్రిత్వం అనే మాట తీసుకొని రావద్దు. దేవుడు ఒక్కడు మాత్రమే. ఆయననే ఆరాధించాలి, ఆయననే స్తుతించాలి, ఆయననే గణపరచాలి, ఆయననే మహిమపరచాలి. ఆయనే మనకు కావలసిన అన్ని ఏర్పాటు చేస్తాడు. మీ తండ్రులు భూమి మీద మీరు భౌతికంగా మీ తండ్రులు దొంగ అబద్ధకులైన, దుష్టులైన, దుర్మార్గులైన మీ పిల్లలకు మంచి అడిగితే మంచి ఇస్తారు కదా, చెడ్డ అయితే ఇయ్యరు కదా. మరి మిమ్మల్ని కన్న తండ్రి, పరలోకపు తండ్రి మిమ్మల్ని మీరేమన్నా అడిగితే యేసుక్రీస్తు ద్వారా మీకు పరిశుద్ధాత్మను దయచేయడా అని అంటా ఉన్నది కదా వాక్యం. ఏం చదువుతున్నారు మీరు అసలు? ఒకసారి మీరు ఆలోచన చేయాల్సిందిగా ఈ యొక్క కాపురులకు కానీ, ఈ యొక్క దైవ సందేశకులకు కానీ తెలియజేస్తున్నాను. ఇది సరి అయింది కాదు ప్రియా మిత్రమా. దేవుడు ఒక్కడే. ఆయనను ఏ విధంగా ఆరాధించాలంటే ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు కదా, దేవుణ్ణి ఆరాధించేవారు, తండ్రిని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి అని 4:24 యోహాను సువార్తలో చెప్పాడు కదా. సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు మరి మీకు బుద్ధి లేదా, మీకు జ్ఞానం లేదా, మీరు ఏం చదువుతున్నారు? దేవుడు ఆత్మ, ఆయన మనిషి కాదు కదా.
ఏం అర్థం చేసుకుంటున్నారు? దేవుణ్ణి కూడా నరుని చేసేస్తారా? తప్పు కదా. మనల్ని రక్షించడానికి దేవుడు మనలో నుండియే ఒక మనిషిని సృజించాడు. ఆయన ద్వారా మనలందరినీ కూడా దేవుని యొక్క సన్నిధికి తీసుకోవాలని దేవుడు సంతోషపడతా ఉన్నాడు. దేవుడు కోరుతున్నాడు. దేవుని యొక్క ఆలోచన విధానం అది. జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనలను నిర్మించుకునేను. ప్రియా దేవుని పిల్లలారా, మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాటను మనము చదువుకుందాం. పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి మీకు బయలుపరిస్తేనే కానీ నరులు నీకు బయలుపరచలేదు అనేక విషయాన్ని మనం ఇక్కడ చదువుకుంటున్నాం. ఈ యొక్క పేతురు గారు ఏమని యేసుక్రీస్తు ప్రభుకు సమాధానం చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభు ఒకానొక సమయంలో అడుగుతున్నాడు, ప్రజలు నా గురించి ఏమని అనుకుంటున్నారు అని అడిగినప్పుడు, ప్రజలందరూ నీ గురించి ప్రవక్త అయిన ఏలియా అని కొంతమంది అనుకుంటున్నారు, యోహాను అని కొంతమంది అనుకుంటున్నారు, మోషే అని కొంతమంది అనుకుంటున్నారు, లేక ప్రవక్తలలో ఎవరో ఒకరు అని అనుకుంటున్నారు ప్రభువా అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమని అంటా ఉన్నాడంటే, మరి మీరేమనుకుంటున్నారు నన్ను గురించి? ప్రజలు అనుకుంటున్నారు కదా, ఆ విధంగా అనుకుంటున్నారు, అది సరే. మీరేమనుకుంటున్నారు? మీరు నాతోని 3.5 సంవత్సరాలు నాతోని జీవిస్తున్నారు కదా, నేను మీకు హితోపదేశం చేశాను కదా, మరి మీరేమనుకుంటున్నారు నా గురించి అని అడిగినప్పుడు ఆ యొక్క పేతురు గారు ఏమని అంటున్నాడంటే, నీవు సజీవుడవైన దేవుని కుమారుడవు. అందుకు సీమోను, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పెను. 16వ అధ్యాయము 16వ వచనము మత్తయి రాసిన సువార్తలో ఈ మాట ఉంటుంది. ప్రియ దేవుని పిల్లారా, అందుకు సీమోను, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పెను. యేసుక్రీస్తు ప్రభు ఆ సందర్భాన్ని బట్టి, పేతురన్న ఆ సందర్భాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడంటే, దేవుడు నీకు తెలియజేస్తేనే నువ్వు చెప్పావు, కానీ నరులు చెప్పిన దాన్ని బట్టి కాదు నువ్వు చెప్పింది. దేవుడు నీకు తెలియపరిస్తేనే, దేవుడు నీకు వివేకం అనుగ్రహిస్తేనే, దేవుడు నీకు ఆత్మలో నీకు ప్రేరేపించబడితేనే నువ్వు చెప్పావు, కానీ అది నీ అంతటా నువ్వు చెప్పలేదు. ఏ నరుడు కూడా నీకు చెప్పలేదు, ఏ నరుడు కూడా నీకు నేర్పించలేదు అని పేతురు అన్న మాటకు సమాధానంగా యేసుక్రీస్తు ప్రభు మాట్లాడాడు. ప్రియ దేవుని పిల్లారా, ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే, ఒక ఇర్మియా అని, ఒక ఏలియా అని, బాప్తిసం ఇచ్చి యోహాన్ అని, ఒకరు మోషే అని, ప్రవక్తలు కొందరని యేసుక్రీస్తు ప్రభును చెప్తా ఉన్నారు. కానీ తన యొక్క శిష్యులను అడిగినప్పుడు శిష్యులలో ఒక శిష్యుడు ఏమని చెప్తున్నాడంటే, పేతురు గారు, నువ్వు నిజంగా దేవుని యొక్క కుమారుడవు, సజీవుడైన దేవుని కుమారుడవు అని చెప్పాడు. అంటే దేవునిలో జీవం ఉంటుంది. ప్రియ దేవుని పిల్లారా, మరి యేసుక్రీస్తు ప్రభు కూడా జీవమే. అంటే జీవానికి అధిపతిగా యేసుక్రీస్తు ప్రభును నియమించాడు దేవుడు. మన రక్షణ కొరకు దేవుడు యేసుక్రీస్తు ప్రభును నియమించాడు. మన పాపములు పరిహరించడానికి యేసుక్రీస్తు ప్రభును శిలువ మీద బలి చేశాడు దేవుడు. మనం పాపములో అంధకారములో ఉంటే మనల్ని వెలుగులోనికి తీసుకుని రావడానికి దేవుడు ఒక వ్యక్తిని నియమించాడు. ఆ వ్యక్తి పేరు యేసుక్రీస్తు ప్రభు. మనము పాపముల చేతను అపరాధముల చేతను మనం చచ్చిన వారమై ఉండగా యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనల్ని బ్రతికించాడు. ప్రియ దేవుని పిల్లారా, దేవుని స్థానంలో యేసుక్రీస్తు ప్రభును పెట్టొద్దు. ప్రియ దేవుని పిల్లారా, ఆ విధంగా పెడితే శాపగ్రస్తం అవుతాం. నీ ప్రార్థన అంగీకరించబడదు. నువ్వు ఎన్ని భక్తితోనున్నా నీ భక్తి అంతా కూడా శూన్యమే, అదంతా వృధా. దేవుని యెహోవా దేవుడిగా కలిగిన ప్రజలు ధన్యులు. ప్రియ దేవుని పిల్లలారా, యెహోవాను తండ్రిగా
దేవునిగా, మనకు జీవమిచ్చేవానిగా, మనకు అన్ని వసతులన్నీ ఏర్పరిచేవానిగా, మనం కుమారులుగా, ఆయన తండ్రిగా దేవుడే ఏర్పరిచాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువును తండ్రి అని భూమి మీద పేరు పెట్టొద్దు ఎవరు కూడా. ఆయన మనకు సహోదరుడు, మనకు అన్న. నా పాపములు చేసిన మనందరి కొరకు ఆయన శిలువపై ప్రాణం పెట్టాడు దేవుని యొక్క చిత్త ప్రకారంగా. అందుకని యేసుక్రీస్తు ప్రభు చివరి రోజున ఏమని మాట్లాడుతున్నాడు? ఆయన శ్రమ అనుభవించాలంటే జరగబోయే సంగతులన్నీ కూడా ఆయన కళ్ళ ముందట మెరుస్తూ ఉంటే, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు అని చెప్పాడు ప్రార్థనలో. మళ్ళీ వెంటనే తండ్రి యొక్క చిత్తం తెలుసుకొని, తండ్రి అది నీ చిత్తమైతేనే, నీ చిత్తం చొప్పున జరగాలి అని మళ్ళీ దేవునికి ఆయన జీవితానికి సమర్పించుకున్నాడు. ఆయన ప్రాణం పెట్టడానికే దేవునికి ఇష్టమైంది కాబట్టి ఆయన ప్రాణం పెట్టాడు. ప్రియ దేవుని పిల్లారా, 53వ అధ్యాయము యెషయా గ్రంథంలో ఉన్న మాటలన్నీ కూడా చదివారు కదా. ఆయనను బాధపరచడానికి దేవునికి ఇష్టమైంది. నీ గురించి, నా గురించి ఆయనను బాధ పెట్టాడు. ప్రియ దేవుని పిల్లల, ఈ మాటలన్నీ కూడా వింటున్న మీరందరూ కూడా ధనిలు. ఈ మాటల ప్రకారంగా మీరు ఆలోచన చేసి బైబిల్ చదివి దేవుడెవరో, దేవుని కుమారుడెవరో, దేవుని స్థానంలో యేసుక్రీస్తును పెట్టొచ్చో పెట్టకూడదో మీరు పరిశీలించుకొని దేవుని యొద్దకు రండి. దేవుని యొక్క అడుగుజాడలు నడవండి, క్రీస్తు మార్గంలో నడవండి. నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం అని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే దేవుడు మధ్యవర్తిగా పెట్టాడు మీకు, నా దేవునికి. కనుక నేను చూపెట్టిన మార్గంలో మీరు వెళ్ళినట్టయితే ఉంటే, నా మార్గం దేవుని మార్గం, దేవుడు చూపెట్టిన మార్గం. దేవుని యొక్క ఆత్మచేత నేను ముద్రింపబడి ఉన్నాను కాబట్టి, దేవుని యొక్క కొలతలేని ఆత్మ నాలో ఉంచిండు కాబట్టి, సర్వమానవాళి కొరకు ప్రాణం పెట్టమని దేవుడు నాతో చెప్పాడు కనుక నేను ప్రాణం పెడుతున్నాను. నా యందు ఎవడైతే విశ్వాసం ఉంచుతాడో వాణ్ణి దేవుడు లేపుతాడు. నన్ను లేపాడు కదా ఒకప్పుడు, 3 రోజులు చనిపోయిన తర్వాత 3వ రోజు నన్ను లేపాడు కదా, మిమ్మల్ని కూడా లేపుతాడు. అందుకని కొలస్సాయిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 1వ వచనంలో ఏముంటుంది? ప్రియ దేవుని పిల్లారా, మనము క్రీస్తునందు లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి, అక్కడ క్రీస్తు దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఇద్దరు ఒకటైతే ఒకటే కుర్చీలో కూర్చోవచ్చు కదా. 2 కుర్చీలలో ఎందుకు కూర్చున్నారు? 2 స్థలాలలో ఎందుకున్నారు? ఒకరి పక్క ఒకరు ఎందుకున్నారు? ఒకసారి ఆలోచన చేయాలి ప్రియ దేవుని పిల్లారా. దేవుడు వేరు, యేసుక్రీస్తు ప్రభు వేరు. యేసుక్రీస్తు ప్రభు కంటే కొన్ని కోట్ల సైజులో కానీ, ఆ యొక్క మహిమలో కానీ, ఆ తేజస్సులో కానీ దేవుడు గొప్పవాడు. దేవుని మహిమ వేరు, యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమ వేరు. ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు అంత గొప్ప దేవుడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించచ్చు అమరత్వం గలవాడై ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్నాడు. దేవుని గురించి ఆ మాట, యేసుక్రీస్తు ప్రభు గురించి కూడా నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు అనే ఒక మాట కూడా ఉంది. ఆ మాటకు అర్థం ఏంటిదంటే, ఆయన బ్రతికి ఉన్న కాలంలో పరిశుద్ధంగా జీవించాడు. నా యందు పాపమున్నదని ఎవడైనా నిరూపించగలడా అని సవాలు విసిరాడు. బతికున్న కాలంలో ఆయన పరిశుద్ధునిగా ఉన్నాడు. తిరిగి లేచిన తర్వాత పరిశుద్ధుడిగా ఉన్నాడు 40 రోజుల పాటు భూమి మీద. ఆయన ఆరోహణమై తేజోమయుడైన తర్వాత తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నప్పుడు కూడా ఆయన ఒకేలాగును ఉన్నాడు. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. అక్షరం చంపును, ఆత్మ జీవింపజేయును. అక్షరంగా చదివితే అర్థం కాదు ప్రియ దేవుని పిల్లలారా. సందర్భానుసారంగా చదివితే మీకు అర్థమవుద్ది. ఇప్పటి వరకు దేవుడెవరో, దేవుని కుమారుడెవరో, దేవునికి రావాల్సిన మహిమను యేసుక్రీస్తు ప్రభువుకు ఇవ్వడానికి వీలు లేదు. కనుక దేవునిగా ఆరాధించాలి.
యేసుక్రీస్తు ప్రభువును మధ్యవర్తిగా దేవునికి వినతులు చేసుకునేటప్పుడు యేసుక్రీస్తు ద్వారా వినతి చేయాలి. ప్రియా దేవుని పిల్లలారా, అప్పుడు మీ యొక్క ప్రార్థనకు జవాబు దొరుకుద్ది. మీరు మేలుకరమైన జీవితం జీవించి ఈ దేహమును వదిలిపెట్టిన తర్వాత దేవుని పిల్లలవుతారు, దేవునితో జీవిస్తారు, నూతనమైన ఏదైనా తోటలో ఉంటారు. ప్రియ దేవుని పిల్లలారా, అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క రాజ్యం మీద ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి బ్రతికి ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారందరి మీద యేసుక్రీస్తు ప్రభు రాజుగా ఉండి నీతి వలన న్యాయం వలన పరిపాలన చేస్తాడు. ఆ రాజ్యం అంతా కూడా కొంతకాలం పరిపాలించిన తర్వాత ఆ రాజ్యాన్ని తీసుకుని వెళ్ళి తండ్రి అయిన దేవునికి, ఇదిగో నా స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, ఇదిగో నా రాజ్యం అని ఆ రాజ్యాన్ని దేవునికి అంకితం చేస్తాడు. ప్రియ దేవుని పిల్లారా, ఇది బైబిల్ గ్రంథం తెలియజేసేది. ఈ వాక్యం విన్న మీరందరూ ధన్యులు. ఈ మాటల ప్రకారంగా మీరు జీవించి దేవుని యొక్క మేలును పొందవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతున్నాను. ఈ వాక్యము దేవుడు దీవించుగాక, మీ వినికిడిలో ఫలించునుగాక. మీ వినికిడిలో ఈ మాటల ప్రకారం జీవించి దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, క్రీస్తు యొక్క కృపను కూడా పొందవలసిందిగా నేను ప్రభు పేరిట మిమ్మల్ని వేడుకొంచున్నాను. నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ఈ ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నాలో ప్రేరేపితం చేసిన మాటలన్నీ కూడా తండ్రి, తెలియజేయాల్సిన మాటలన్నీ కూడా తెలియజేశాను ఆయన. తండ్రి, తుదకు మీ నిర్ణయమే జరుగుద్ది నాయన. నీ చిత్త ప్రకారంగా నీ బిడ్డలను సరైన మార్గంలో ఒక్కడైనా అగ్నిలోంచి లాగునా సాయం చేయమని మా ప్రభును మీ ప్రియకుమారుడకు నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి. ఆమేన్.